సో కాణిపాకం అండ్ మంగపురం దర్శనం తర్వాత మేమైతే వెళ్తున్నాం తిరుపతికి. తిరుపతి అందరికీ నమస్కారం, నా ఛానల్కి స్వాగతం. కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంగాపురం నుంచి వచ్చాక మేము కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాం. స్వామివారిని దర్శించుకునేందుకు మాకు సర్వదర్శనం టికెట్స్ కావాలి. ఆ టికెట్స్ శ్రీనివాస కళ్యాణ మండపంలోనే ఇస్తారు. రోజుకి ఓన్లీ 5,000 to 10,000 టికెట్స్ మాత్రమే రిలీజ్ చేస్తారు. ఆ టికెట్లు నైట్ 2:30 మాత్రమే ఇస్తారు. సో వాటి కోసం మనమైతే 12 o'clock నుంచే లైన్లో నిలబడాలి. ముందు చూపుగా 11 o'clockకే వెళ్ళి అక్కడ నించుందాం అనుకుంటే జనాలందరూ 10 o'clockకే వచ్చి అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. దగ్గరగా చాలా పెద్ద లైన్ ఉండేది. సో ఆ లైన్ చూస్తే ఇంకా మాకు టికెట్లు దొరకవు అనుకున్నాము. కానీ అక్కడ ఒక చిన్న తోపులాట జరగడం వల్ల అందరూ ఒకటేసారిగా ముందుకు నూకేశారు. సో అలా మేము కూడా ముందుకు వెళ్ళిపోయాము. ఇంకా అలా 3 గంటలు అలా లైన్లో తిరుగుతూనే ఉన్నాము. సో ఆఖరికి టికెట్ అయితే తీసుకున్నాను. ఈవినింగ్ 5 o'clockకి నా దర్శనం వచ్చింది. సో మేమైతే మెట్ల ద్వారా వెళ్దాం అనుకున్నాము. కానీ ఈ లైన్లో జరిగిన పోటులాట వల్ల ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం. ఇంకా నెక్స్ట్ డే మా ప్రయాణం స్టార్ట్ చేసాం. సో మేము 300 టికెట్స్ బుక్ చేసుకుని వెళ్దాం అనుకున్నాం. సో ఫస్ట్లో మా పేరెంట్స్ అడిగితే వద్దని చెప్పేసరికి వాళ్ళిద్దరికి తీసుకున్నారు. సో ఇంకా నాకు మా తమ్ముడికి ఇంకా తర్వాత రావాలనిపించి ఇంకా చూసుకునేసరికి ఇంకా 300 రూపీస్ టికెట్ లేక ఇంకా మేము సర్వదర్శనం టికెట్స్ తీసుకోవాల్సి వచ్చింది. సర్వదర్శనం టికెట్స్ కోసం ఇన్ని తోపులాట పడాల్సి వచ్చింది. సర్వదర్శనం టికెట్స్ కోసం ఒక యుద్ధమే చేయాల్సి వచ్చింది. సో ఇంకా రీచ్ అయిపోయినాం తిరుమల కొండకి. లంచ్ చేసేసి ఇంకా మేమైతే ఒక రూమ్లోకి చెక్ ఇన్ అయిపోయాం. 3 వరకు ఇంకా రెస్ట్ తీసుకుని తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దర్శనానికి స్టార్ట్ అయిపోయాము.
సో నా సెల్ ఫోన్ని సబ్మిట్ చేసేస్తున్నాను. ఇంకా మా దర్శనం అయ్యేసరికి 6:30 అయ్యింది. ఈరోజు బాగా క్రౌడెడ్గానే ఉన్నారు జనాలు. చాలా అలసిపోయాము, కానీ ఇంకొంచెం ఓపిక చేసుకుని ఇంకా వరాహస్వామి దర్శనం కూడా చేసేసుకున్నాము. దర్శనం అయ్యాక ఇంకా మా రూమ్లోకి వెళ్ళిపోయి ఇంకా రెస్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ డే ప్రసాదాల కోసం మళ్ళీ వచ్చాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. వచ్చే వీడియోలో నేను జాపాలిని కవర్ చేశాను. సో ఆ వీడియోని నేను త్వరగానే రిలీజ్ చేస్తాను. కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి.